కేజీ రొయ్యలను తీసుకొని పైన పొట్టు తీసేసి లోపల తీగలా ఉంటుంది అది కూడా తీసేసి నీచువాసన రాకుండా పసుపు, ఉప్పు, నిమ్మరసంతో శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 5 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలుకలు, అల్లం, 8 వెల్లుల్లి, కట్ చేసుకున్న 2 టొమాటోలు వేసుకుని మిక్సీ పట్టుకోండి. 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని 2 లవంగాలు, 1 యాలుక్కాయ, చిన్న దాల్చిన చెక్క, 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత రొయ్యలు, 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో మూత పక్కకు పెట్టి ఈ ముక్కలన్నింటినీ వేగనివ్వండి. ఈ నీరంతా పోయి నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వండి. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకోండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్ లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు గ్రేవీ కోసం 1/2 గ్లాసు నీళ్లు వేసుకొని ఉడికించుకోండి. 2 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే రొయ్యల కూర రెడీ.